అది కాదురా కొట్టవలసింది ఇది. తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బొందా లేదు. పోలీసు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉన్నారు. నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేసావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది. ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. ఒరే కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్ అప్పచెప్పి మరి రండి. మంచి ఆట నాశనం చేశాడు వీడెప్పుడు ఇంతే యాదవా. అమ్మయ్యా, ఆ బుజ్జిగాడు పక్కనుంటే ఎప్పుడు ఏ బొమ్మ పేలుస్తాడో అని భయంగా ఉండేది. ఆడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. వెయ్యిరా పెక వెయ్యి. ఏయ్, ఇక మనం ఫ్రీగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. బాబు బాబు, ఇక్కడికి సినిమా యాక్టర్లు వచ్చారంట. ఎవరు బాబు? మా మనవడు మీకు తెలుసా బాబు? ఎవరు బొమ్మ నీ మనవడు? ఆడు కూడా సినిమాలో ఏసాలేస్తాడు బాబు. ఎవరు తుత్తా తనికెళ్ళ బరినా? కాదు బాబు, ఆడి పేరు సీను. సీనా? ఆడి ఫోటో. ఈమె పేరు లక్ష్మమ్మ. ఈ ఫోటోలో ఉన్నది ఈమె మనవడు సీను. ఈ ఊరి ఫ్యాక్షనిజానికి బలైపోయిన కుటుంబం వీరిది. ఈమెకు ఆ మనవడు, ఆ మనవడికి బామ్మ తప్ప ఈ లోకంలో మరెవరూ లేరు. సినిమా పిచ్చిలో పడి ఈ బామ్మను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన ఆ మనవడి కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని బతుకుతోంది ఈమె. చనిపోయేలోగా ఒక్కసారి మనవడిని చూసి తృప్తిగా కనుమూయాలన్నదే ఈమె కోరిక. సీను ఈ బామ్మ మనవడా? నా మనవడు మీకు తెలుసా బాబు? వాడు మాకు బాగా తెలుసు బామ్మ. వాడు మాకు మంచి ఫ్రెండ్ బామ్మ. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు? వాడిప్పుడు చాలా హై లెవెల్లో ఉన్నాడు. ఏమిటో బాబు, సచ్చే వయసు వచ్చినా ఆడిని చూడాలన్న ఆశ మాత్రం చావలేదు. ఒక్కసారి అన్ని రమ్మనండి బాబు. వాడు రాడు బామ్మ. మనం ఏదో ఒక రోజు వాడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నన్ను చూడటానికి కూడా రాడా బాబు? మేము ఈసారి పట్నం వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పి వాడిని పంపిస్తాం. మా నాయనే తప్పకుండా చెప్తావు కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం దిగులు పడకు బామ్మ, నీ గురించి చెప్పి తప్పకుండా వాడిని నీ దగ్గర పంపిస్తాం. అట్టాగే బాబు, అట్టాగే. వస్తానమ్మా. బాబు, మా మనవడి ఫోటో కూడా మీలాగే పేపర్లో వస్తుంది కదూ? వస్తుంది బామ్మ. మామూలుగా కాదు, పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది బామ్మ. మీరు చల్లగా ఉండండి బాబు, చల్లగా ఉండండి. వస్తానమ్మా. ఏమిటి ఎలా ఉన్నారు? ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఎందుకలా మారిపోయారు? మేము మారిపోవడం కాదండి, ఆ బామ్మ మనవడు, అదే ఆ సీను శవంగా మారి పైలోకానికి. అవునండి, సీను చచ్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే బామ్మ గుండాకి చచ్చిపోతుంది. అందుకే ఈ నిజం ఆవిడికి చెప్పలేదు. మంచి పని చేశారండి. చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని ఓ అబద్ధమాడి బతుకున్న మనిషిని చావకుండా కాపాడారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ గ్రేట్నెస్. ఎవరు వస్తారు? ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం ఏంట్రా నసుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. చించుతా. ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ బాంబుల పుల్లారెడ్డికే జరగాలి.
అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి. వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా, సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. ఇప్పుడు ఓ వీరాభిమాని అదిరిపోయే హీరోలను సత్కరించబోతున్నాడు. నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావలేదు. నేను చచ్చానని చెప్పుకుంటూ బతుకుతూ మిమ్మల్ని అనుక్షణం చంపుతూ కలకాలం కాకిలా బతుకుతా. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవురా. అందుకే ఇప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. భూమి మీద ఎవడైనా 2 సార్లు వస్తాడా? ఈ పిచ్చి ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు. ఎవడు చెప్పాడు నేను చచ్చిపోలేదని? నేను గత నెల 5వ తారీఖు చచ్చిపోయినట్టు గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిగో జిరాక్స్ కాపీ. కాదు, అది డూపు సర్టిఫికెట్. ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నీ బక్కిలేన కొడతాను. వంశోద్ధారక తగ్గు తగ్గు. నువ్వు నిజంగా సమరసింహారెడ్డి లాగా లేచిపోతే మీరు టాప్ హీరోస్ కాదు డూప్ హీరోస్ అన్న సంగతి ఊళ్ళో చెప్పాల్సి వస్తుంది. వస్తా. వారేవా ఏమి ఫేసెస్, అచ్చు డూపుల్లా ఉన్నాయి బాసెస్. హలో, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏంటి అదోలా ఉన్నారు? అదోలా కాదు, దిగాలుగా ఉన్నా. గుబులుగా కూడా ఉన్నాం. ఏ ఎందుకు? మమ్మల్ని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, అందుకు. ఏ ఇంకా పేషెంట్స్ గానే ఉండాలని ఉందా? చూడాలని ఉంది. అదే, ఇక్కడి మంచి మనుషులను వారి మమతాల రాగాలను చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారుగా. మిమ్మల్ని పంపిస్తున్నది మా ఊరి పెద్దల ఆతిథ్యానికి మాత్రమే, ఊరు నుండి కాదు. మీరిక్కడే ఉండాలన్నదే నా కోరిక కూడా. మీరు సాధించాల్సిన సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆగిపోయారండి. రండి బ్రదర్, మీకు మా స్వాగతం. అంతఃపురం సినిమాలో లాగా వాళ్ళంతా అలా తుపాకులు పట్టుకుని ఉన్నారేంటి? వాళ్ళ చేతుల్లో ఆ తుపాకులు అంత అవసరమా? వీళ్ళంతా మన మనుషులే. ఏ భయపడుతున్నారా? మీరు కూడా గన్లు పట్టుకుని సినిమాలో యాక్షన్ చేస్తారు కదా. అరే మస్తాన్, అంతా రెడీయేనా? రెడీయేనండి అయ్యా. ఇవ్వు. ఇదిగోండి. గన్ను కాదురా, దండ, పూల దండ. మామూలు దండ, సవాల్కేసే దండండి. వీళ్ళు మన స్నేహితులు రా. రేయ్, దండలు తీసురా. రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవును,
మిగతా ఇద్దరు ఎక్కడ? మేమిద్దరం ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారే అలా. ఏయ్ నాకు ఇదేం నచ్చలా. ఆయన ఆడేవుడండి మధ్యలో. ఆడింటికి ఇద్దరు, నా ఇంటికి ఇద్దరు రావడానికి ఇదేమో సినిమా అనుకున్నావా? రాజకీయం, రాయలసీమ రాజకీయం. అబ్బే అదేం కాదండి, ఈ ఊరు పెద్దలు మీరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నా పేరు భానుమతి అండి. నేను మీ అభిమాని. మీ ఇద్దరు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రే పున్నయ్య, హీరోలకు దిష్టి తీసి బ్యాగులు తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే బాయ్యా. ఎంత ముద్దు వస్తున్నాడు, ఎంత బాగున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాను. అలాగే. ఆమెకేంటి, మీరంటే మాకు కూడా ఎంతో అభిమానం. అందుకే ఫోటోగ్రాఫర్ ని పిలిపించారు. ఫోటోగ్రాఫర్ చూస్తామేంటి, ఫోటో తీ. కమాన్, అందంగా తీ. బామ్మ, బామ్మ, ఎవరు బాబు? మేం బామ్మ సినిమా హీరోలు. నా మనవుడు వచ్చాడా బాబు? వాడు రావడానికి వీళ్ళేనంత బిజీగా ఉన్నాడు. పండక్కి తప్పకుండా వస్తానన్నాడు బామ్మ. యాళ్ళకి ఏమన్నా తింటున్నాడా బాబు? వాడికి రాజభోగం. ఖాళీ దొరికినప్పుడల్లా నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు బామ్మ. వాడి మధ్య పెద్ద వేషం వేసి అందరి ఆశీస్సు అందుకొని ఎవరికి అందనంత ఎత్తుకెదిగిపోయాడు బామ్మ. మేమందరం కలిసి వాడికి పూలదండలు కూడా వేసాం బామ్మ. పోనీలే బాబు, వాడికి ఏ కష్టం లేకుండా చల్లగా ఉంటే అంతే చాలు. వాడికి ఏ కష్టం లేదమ్మా. సినిమా స్వర్గంలో మహారాజులాగా ఉన్నాడు. అవును బామ్మ. నాకు తెలుసు బాబు, నా బంగారు కొండ, నా మనవుడు ఎప్పటికైనా మహారాజు అవుతాడని. ఆ దేవుడు చాలా గొప్పోడు బాబు. అవును, వాడికి ఎప్పుడు ఆ దేవుడు తోడుగానే ఉంటాడు. వాడు ఎప్పుడు ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తుంటాడు బామ్మ. వాడికి నువ్వంటే చెత్త ప్రేమ బామ్మ. వాడికి వచ్చిన మొదటి జీతంతో నీకు ఈ చీర పంపించాడు బామ్మ. ఖర్చులకి డబ్బులు కూడా పంపించాడు. పండగ నాడు ఇక్కడికి వస్తా అన్నాడు బామ్మ. పండక్కి నువ్వు ఈ చీర కట్టుకుంటే చూడాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు బామ్మ. నా మనవుడు నాకు డబ్బు పంపించాడా? నా మనవుడు నాకు చీర పంపించాడా? చూసారా, వాడికి అన్ని పనులు ఉన్నా మర్చిపోకుండా నాకు చీర డబ్బు పంపించాడు. నాకు చీర పంపించాడు. వచ్చే రావాలమ్మా, నాయుడమ్మా, సమ్మక్క, సారక్క, నా మనవుడు రానన్నాడు కదే, నా మనవుడు రానన్నాడు కదే, ఇప్పుడు పండగకు వస్తున్నాడట. చూడండి, నాకు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు పంపించాడు. రండి రండి, నా మనవుడు నా కోసం చీర పంపించాడు. పట్టు చీర. చూసారా, డబ్బు కూడా పంపించాడు. కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్నటి చలిగాలిలో నిలుచుంది నువ్వైతే నా తలుపులకు వణకు పుట్టింది ఎందుకు? నువ్వు నడిరాత్రి కలవా, నడిసంద్రపు అలవా, నడిసొచ్చిన శిలవ, ఎవరని నిన్ను పిలవను, ఎలా నా ప్రేమను తెలపను?
వీడికి ఎప్పుడు నిద్రే. రేపు ఉదయం వెన్నెలను కలుస్తాను. నా గుండె గూడును విన్నవించుకుంటాను. ప్రేమలో విజయం సాధిస్తాను. రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ. నేను అనేక సినిమాల్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమరాన్ లాంటి అందమైన హీరోయిన్స్ తో నటించాను. కానీ వాళ్ళతో కలిసి నటించినప్పుడు కలిగిన అనుభూతి, స్పందన ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసిన తర్వాత కలిగిందండి. స్పందన అంటే అదే అదే ప్రేమ. ఆ ప్రేమ నామకి ఎలా తెలపాలో తెలియక ఈ లవ్ లెటర్ రాశాను. రాస్తే ఇచ్చేయండి. ఇది మీకు ఇచ్చి నాకా? మీకని కాదు, ఈ లెటర్ మీ చాట్ చదివించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. సరే, అదేదో మీరే చదవండి. కళల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్నటి చలిగాలిలో నిలుచుంద నువ్వైతే నా తలపులకు వణుకు పుట్టింది ఎందుకు? అమ్మ నా రౌడీ, నేనే ఎక్కడో కాపీ కొట్టి రాసుకుంటే నా దగ్గర నువ్వు కాపీ కొడతావా? ఉండు నీ పని చూతా. ఏ మేరీ పాపా, నన్నా? అయ్య బాబాయ్ బాబాయ్. వీడు నువ్వు నడి రాత్రి కలవ, నడి సంద్రపు అలవ, నడిసొచ్చిన సెలవ, ఎవరని నేను పిలవను, ఎలా ప్రేమను తెలపను. విన్నావా? లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించొస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా పోలంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే? అలా చూడద్దే. అది రొబ్బా కింద పడ్డ గులకరాలు లేరుకోవచ్చా? మంచి మొచ్చారు. సరే కానీ పక్కకు పోదా. పాడు, నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలమంటుంటే సూర్యకాంతాన్ని చెల్లెల్లా కల్పనారా అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యో, అబ్బా, కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే రోడ్డు రోలర్ కింద పడ్డా అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ, రావద్దమ్మా, అబ్బబ్బబ్బ రావద్దమ్మా. ఏంటి ఎన్నెలని ప్రేమిస్తున్నారా? అయినా ఆకాశంలో జాబిలమ్మని, ఉన్నమ రైతుని ఎన్నెలని ప్రేమించందెవరు కృష్ణబాబు?
నేను ప్రేమిస్తున్నది ఆకాశంలోని వెన్నెలని కాదు బాబాయ్, డాక్టర్ వెన్నెలమని. భలేవారండి, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మనసుండే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇలాగ ఓ ప్రేమ పిచ్చడా వెనకాల పడితే కత్తి నరసింహారెడ్డి వాడి కాళ్ళు తీసేశాడు. కాలే కాదు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా ప్రతి ముక్కలోనూ ఆమె ప్రతిరూపమే కనబడుతుంది. నాది పవిత్ర ప్రేమ. ఏయ్, ఈ కూతురు ఇంకోటి కూర్చుంటే ఈ పాటి నా తోట పేలేదు. మీరు నా పేరుడు హీరో కనుక వదిలేస్తున్నా. అయినా డాక్టర్ అమ్మా లవ్ లో లటక్కున పడే మనిషి కాదు, కానీ ఓ చిన్న వీక్నెస్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నా అభిమానం అనిపించుకున్నావు. ఆనందంగా చెప్పు, ఆటోగ్రాఫ్ ఇస్తా. ఆ డాక్టర్ అమ్మకి ఆ ఏడుకొండ సామెట మాపాను. రోజు గుడికెళ్ళి ఆయన దండం పెట్టాకే హాస్పిటల్కి వస్తుంది. నువ్వు టెంకాయ తీసుకొని ప్రత్యక్షమవు. ఆ ఎన్నెలమ్మ తుమ్మ బంకలా నీకు అతుక్కపోతుంది. అమ్మనా అన్నమయ్య, దేవుడి సెంటిమెంట్తో కొడతావా? ముందు నీ పని చెప్తా. రేయ్, అన్నమయ్య గెటప్పులో అమ్మాయికి లైనేస్తావా? ఆగరా కిల్లర్, ఆగు. రేయ్. అయిపోయినట్టే ఈరోజు. ఒరే బాబులు, మన నలుగురు 4 దిక్కు లాంటి వాళ్ళం. ఆ వెన్నెల చందమామ లాంటిది. నేను పడమర దిక్కు కాబట్టి ఆ వెన్నెల నాకే చెందుతుంది. పడమట దిక్కు ఉదయించిన చివరకు తూర్పుకు చేరాల్సిందే కాబట్టి వెన్నెల నాకే చెందాలి. రేయ్, మీరు తూర్పు పడమర లాంటి వారు, నేను ఉత్తరాన హిమాలయ పర్వతం లాంటి వాడిని. కాబట్టి వెన్నెల చల్లదనం నాకే సొంతం. ఒరే ఒరే, మీ ముగ్గురు కలిసి దక్షిణాన్ని దాచేస్తున్నారు. సముద్రం అంతా విశాల హృదయం ఉన్నవాడిని, అందగాడిని. వెన్నెల నాకు చెందటమే న్యాయం. చందమామ కోసం 4 దిక్కులు పోటీ పడితే ఉప్పెనలు ఉపద్రవాలు వస్తాయిరా. కాబట్టి ఓ పని చేద్దాం, ఓటింగ్ సిస్టమ్ పెడదాం. ఆ అమ్మాయి ఎవరితో డిసైడ్ చేసుకో. ఓటింగ్ సిస్టమ్ లో ఎవరి ఓటు వాళ్లే వేసుకుంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. అంతెందుకు, నువ్వు మజ్ను సినిమాలో రజనీని త్యాగం చేసినట్టు నువ్వు నా కోసం వెన్నెల త్యాగం చేయరా. నువ్వు నాకు మంచి మిత్రులా మిగిలిపోతావు. నువ్వు ప్రేమ సినిమాలో రేవతిని త్యాగం చేసినట్టుగా వెన్నెలు త్యాగం చేయొచ్చు. ఒరేయ్, నువ్వు ఆరాధన చిత్రంలో సుహాసిని వదిలిపెట్టినట్టు ఈ వెన్నెలని నాకు వదిలిపెట్టావంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారా. మూపగోపాలుడు, ముద్దుల కృష్ణలోలా ఇద్దరుంటే గానీ నీకు నిద్ర పట్టదుగా. ఈ సింగిల్ వెన్నెల్ని నాకు వదిలే బాలయ్య. ఒరే ఒరే ఒరే, మనం ఉండేది నలుగురం. నాది నాది అంటూ ఒక అమ్మాయి గురించి పోటీ పడే కంటే నిర్ణయాన్ని ఆ అమ్మాయికే వదిలేద్దాం. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో వాడే అదృష్టవంతుడు. అదిగోరా వెన్నెల. వెన్నెల గారు, వెన్నెల గారు, ఇక్కడున్నారా? మీకోసం భూగోళం అంతా వెతుకుతున్నాం. ఎందుకు? మీకు మాకు ఆనందాన్ని కలిగించే హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాం. సారీ అండి, హ్యాపీనెస్ ఎంజాయ్ చేసే మూడు నాకు ఇప్పుడు లేదు. అంత కష్టం ఏమొచ్చిందో మీకు? నాకు కాదు, ఈ పల్లె తల్లికి వచ్చింది. పల్లె తల్లికా? అవును, రేపే ఈ ఊళ్ళో జాతర. ఈ ఊరి ఆచారం ప్రకారం ఏడాదికోసారి ఇక్కడ జాతర జరుపుతారు. ఈ జాతర జరపకపోతే ఏదో కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కీడు గురించి ఎంత నిజమో కానీ ఇక్కడ కీచక నాయకులకు వారి అధికార దాహానికి ఈ జాతర ఓ క్రీడాక్షేత్రం అయిపోయింది. జాతర వస్తుందంటే చాలు పల్లె తల్లి భయంతో వణికిపోతుంది. ఎంత రక్తపాతం జరుగుతుందో, ఎన్ని తలలు నేల కొరుగుతాయో, ఎందరు తల్లులా నల్ల పూసలు నేల రాలుతాయో. ఊరందరి గురించి మీరొక్కరే బాధపడ్డం దేనికండి? ఈ గ్రామాన్ని శాసిస్తున్న ఫ్యాక్షనిజం ఇనుప పాదాల కింద నలిగి నష్టపోయిందాన్ని కనుక. అంటే ఒక జెండా పండుగ నాడు జాతీయ పతాకాన్ని ఎవరు ఎగురవేయాలనే విషయంలో మొదలైన మూర్ఖవదన ముష్టి యుద్ధంగా మారి బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిల మధ్య జరిగిన బాంబుల దాడిలో
ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్ళలో నా కన్న తల్లిదండ్రులు, నా తోబుట్టువులు కూడా కారిపూడితైపోయారు. మీ బాధ నాకు అర్థమైంది. టోటల్ గా మీ స్టోరీ సినిమా టైప్ లో నా బొరకెక్కింది. బాంబులు పొలారెడ్డి, కత్తుల నరసింహారెడ్డి మీ స్టోరీలో విలన్స్. వారిద్దరి కారణంగా మీరు దెబ్బతిన్నారు. వారిద్దరి మీద పగ తీర్చుకోవడమే ఇక క్లైమాక్స్ అన్నమాట. కాదు, నా కోపం వ్యక్తులపైన కాదు, వ్యవస్థ పైన. నేను కోరుకునేది ఫ్యాక్షనిస్ట్ లీడర్ల అంతం కాదు, మొత్తం ఫ్యాక్షనిజం అంతం. ఆ మార్పు కోసమే నా నిరీక్షణ. ఆ మార్పును తీసుకొచ్చే నవయుగ వైతాళికల కోసమే నా అన్వేషణ. ఆ నవయుగ వైతాళికులు మేమవుతాం. ఫ్యాక్షనిజం అంతం కోసం మేము పోరాడతాం. మేము పోరాడు. అవును, పోరాడతాం. ఈసారి జాతరలో నరబలుండవు, జంతుబలుండవు. జాతర ప్రశాంతంగా జరిపించు. గణాచారి, జాతర సందర్భంగా ఊరి జనాలందరికీ విందు భోజనం ఏర్పాటు చేయించు. పైసలు నేనిస్తా. సుబ్బిచెట్టి, 5 రూపాయలు బెల్లం కట్టవు. ఏంటి ముసల్దానా, పండగ పూట పాయసం చేస్తున్నావా? నా మనవడికి పాయసం అంటే పంచప్రాణాలు. ఆడు ఈ రోజు వస్తున్నాడు, అందుకే పాయసం చేస్తున్నా. కింద ఒరి ఎదవ సచ్చినోడా, బెల్లం అంతా నేలపాలు చేసినావు కదరా. నా మనోడు బొమ్మ సినిమాలో యాస వేసి ఉంటాడు, అందుకే పేపర్లో పడింది.
మల్లీశ్వరిలో ఎంటి ఓళ్ళలాగా నా మనవుడు ఎంత అందంగా ఉన్నాడో. ఒరే సుబ్బు చెట్టి, ఇలారా ఇలారా. ఏంటి ముసల్దానా సంబరపడిపోతున్నావు? ఇదిగో నా మనవుడు ఫోటో పేపర్ లో పడింది. ఏం రాశారో చదివి చెప్పరా. ఏట్రా అట్టా చూస్తావు? నా మనవుడు ఎంటి వాళ్ళ గొప్పడవుతాడని నాకెప్పుడో తెలుసు. చదువు. అవునవును, వాడు ఏంటి వాడంత గొప్పవాడు అయిపోయాడు. అయినా పండగ పూట పని ఉంది కదా నాకు, ఇంకెవరితోనైనా చదివించుకో. ఎవరు చదువుతారబ్బా? ఇదిగో నాయనా, ఏమ్మా? దీంట్లో ఉన్న మనోడు గురించి రాశారు, చదివి చెప్పవు. నేను కళ్ళజోడు మర్చిపోయి వచ్చాను, ఇంకెవరి చేతన్నా చదివించుకోమ్మా. వస్తానమ్మా. ఏమిటో. ఒరే, ఏంటి? నాకు ఈ పేపర్ కొంచెం చదివి పెడతావా? మరి నువ్వు నాకేమిస్తా? బెల్లం ఇస్తా. అలాగే, చదువుతా. జూనియర్ ఆర్టిస్ట్ సీను ఆత్మహత్య. సినిమాల్లో వేషాలు దొరక్క ఆకలి మంటలను చల్లార్చుకునే మార్గం తెలియక జూనియర్ ఆర్టిస్ట్ సీను షూటింగ్ స్పాట్ లోనే ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ వ్యక్తి శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక సినిమా ఫీల్డ్ కు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు చందాలేసుకుని అంత్యక్రియలను జరిపించారు. రెడ్డి రెడ్డి బాంబులంటేనే రెడ్డి గారు పేకలు వేయడానికా? మేకలు కొయ్యడానికి కాదండి, ఆ? పేకలు అబ్బబ్బబ్బబ్బబ్బ. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని రా. అక్కర్లేదండి, తిరుపతి మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పీలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది? గోలి సంచి. అవతల కత్తులు నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా విశేషం రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి ఇద్దరు హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి? యువరత్న యువ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు, రేపి పాటి కూడా బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ ఫ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలా రండి, దానికి తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబు లాంటి ఐడియా. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాల. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసి పారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారు మోగిపోతుంది. ముందు కనక వర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు తెలుసండి సంచి. ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి, మెగాస్టార్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. ఏడిసాడేదవా? 7 రీళ్ల సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ల సినిమా తీస్తా. సరే పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చెప్తాడు? అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడదు, మీరు వినకూడదు. అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరిప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు.
వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుర్తేస్తారు, టీవీలో మీ బొమ్మని పుడిచి పొడి చేస్తావు సరే, బొమ్మ కొనుటోళ్ళు ఎవరు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు, నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడుతుంది తెలుసా, అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట. బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ భయ్యో అంటోంది. అన్నా బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగారి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. ఏయ్, సినిమా తీయటం అంటే మనుషులు చంపినంత తేలిక కాదు, దానికి బోల్డంత వ్యాపారం తెలుసుండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. ఒరేయ్, మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? మనుషులు పీక్కు తినే రాబంధువురా. శవాల మీద కప్పిన తెల్లగుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడు రాను. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదూ. రేయ్, నీకు సిగ్గు లేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు, ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. రేయ్, నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు తొడుక్కోండి. ఇదిగో, మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు కక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం, కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్ లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఊరిని డెవలప్ చేద్దాం. రోడ్లు వేయించి, స్కూళ్ళు, పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదర సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి అప్పున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. కానీ చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే, ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇక ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు, అబ్బో బ్రహ్మాండం, 50 లక్షలు.
ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున ఇస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది. కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి ఇవ్వను. కౌన్ మనేగా కరోడ్పతి. రా బాబు, ఒకటైతేనైనా ఓ తండ్రి 100 రూపాయలు, ఓ బాబు 100 రూపాయలు, ఓ పిల్లాడు 100 రూపాయలు, ఓ కన్న 100 రూపాయలు. ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి. మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికి కేరా పెట్రోస్ లాగా ఉన్నారు. అవును, ఈ రోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ చలిపించినట్టుంది. ఆహా, నిజంగానా? అవునండి, అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల గారు, నేను కవిత్వాలు ఇంకా బాగా చెప్తానండి. వాడే కాదండి, ఈ బంగారు బుల్లోడు బంగారా లాంటి కవితలు బాగా చెబుతాడు. ఈ ఘరానా పుల్లడు ఘరానా కవితలు చెప్తాడండి. సరే చెప్పండి. వెన్నెల గారు, మీ ముఖంలో ఆనందం చూస్తుంటే ఈ గడ్డి పరక నడ్డి ఉప్పుతో డాన్స్ చేసినట్టుందండి. ఆ బండరాయి గుండెలు బాదుకుంటూ శివరంజని రాగాన్ని ఆలాపిస్తున్నట్టు. ఆకాశంలోని కాకిపిల్ల కోకిలుగా మారి కీరవాణి రాగాన్ని కావ్ కావ్ అంటూ ఆలపిస్తున్నట్టుగా ఉందండి. అబ్బా, రేయ్ దొంగ వెధవా, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బాగు కోసం అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది. కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను. మర్యాదగా నా దారి కట్టలేమండి. ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పారిపోతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపించను. మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్ కాదు, డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులున్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి, అంతేగా. కానీ నీ మోసం వల్ల ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు? తాన్ని తగలేక చంపి పాతేస్తా. ప్లీజ్ ఆగండి.
ఈ ఊరిని ఊరి ప్రజల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉందిరా. తప్పదురా, మనం నిజం హీరోలు కాదన్న సంగతి వెన్నెలకి తెలిసిపోయింది. ఎన్నాళ్ళు మనం అంటే అభిమానం చూపించే ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా అసహ్యం చూడలేవురా. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మరి ఈ డబ్బంతా ఏం చేద్దాం? ఇది ప్రజల డబ్బు, మనపై అభిమానాన్ని పెంచుకున్న ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు. దీన్ని వెన్నెలకు అందచేస్తే ఎవరి డబ్బు వారికి చేరుస్తుంది. ఒరేయ్, మనం మోసగాళ్ళం కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని ఆమెకు వివరంగా లెటర్ రాద్దాంరా. ఆ లెటర్లో మన ప్రేమ గురించి కూడా రాద్దాంరా. ఒరేయ్, మనం వెన్నెలను ప్రేమిస్తున్నాం, కానీ ఆమె సమాజాన్ని ప్రేమిస్తుంది. ఆమె వేరు, ఆమె ఆలోచనలు వేరు. విశాల దృక్పథం గల మనిషి ఆమె. ఉన్నతమైన భావాలు ఆమె ఆభరణాలు. ఆమె దృష్టిలో మన మంచి స్నేహితులవే కానీ ఆమె ఏనాడూ మనల్ని ప్రేమించలేదు. తొందరపడి మన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిస్తే ఆమె దృష్టిలో మనం చీపైపోతాం. అది సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన ప్రేమను మనలోనే దాచుకుందాం. మంచి స్నేహితులుగా ఆమె దృష్టిలో మిగిలిపోతాం. ఇక జీవితంలో మన ముఖం చూడదురా. కాదురా, మన మంచితనం గురించి లెటర్ ద్వారానైనా తెలియచేద్దాం. ఆమె మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది. సార్, ఉత్తరం మొదలుపెట్టు మరి. స్నేహం ముంగిలిలో దీపంలో నిలిచిన వెన్నెల గారు మాపై కోపంగా ఉంది కదూ. మేము మిమ్మల్ని కానీ, మీరు అమితంగా ప్రేమించే ఈ ప్రజలు కానీ మోసం చేయాలని ఈ ఊరికి రాలేదు. సినిమా హీరోల జిరాక్స్ కాపీలుగా ఉన్న మా పర్సనాలిటీలు చూసుకొని హీరోలు అయిపోదామని హైదరాబాద్కు చేరిన మేము అనుకోని విధంగా ఒక హత్య కేసులో ఎరుక్కొని ఆ కేసు నుండి తప్పించుకునేందుకు పారిపోతూ దానిలో యాక్సిడెంట్ అయి మీ ఊరు చేరాము. మమ్మల్ని ఒరిజినల్ హీరోలని నమ్మి మా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన ప్రజలను చూసి ఆశ్చర్యపోయాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మమ్మల్ని బతికించేందుకు మీరు చేసిన ట్రీట్మెంట్కు 50,000 బిల్ అయ్యిందని, అది కట్టకపోతే ఇక్కడ నుండి కదలనియ్యరని కాంపౌండర్స్ ద్వారా తెలిసి భయపడ్డాం. ఒరిజినల్ హీరోలుగా నటిస్తే బిల్లు కట్టే అవసరం ఉండదని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటించాం. అలా నటించడం ద్వారా బిల్లు కట్టే ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాకుండా కొన్నాళ్ల పాటు మీరు చూపే అతిథి మర్యాదలతో ఆఖరి బాధల నుండి తప్పించుకోవచ్చని ఆశపడ్డాం. అనేక సార్లు మీ ఒక్కరికైనా నిజం చెప్పేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటారోనని భయపడ్డాం. మీ స్నేహం ఎక్కడ దూరం అవుతుందోనని సంశయించాం. మమ్మల్ని అడ్డం పెట్టుకుని సినిమా పేరుతో ఆ తిరుపతి గ్రామస్తుల నుండి వసూలు చేసిన డబ్బును మీకు పంపిస్తున్నాం. ఆ డబ్బులను మీరే స్వయంగా గ్రామస్తులకు అందజేయండి. మమ్మల్ని మన్నించండి.
నరికేయండి మీ కత్తులతో వెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేయండి. అరే ఏమిటండి ఈ టెన్షన్, ఏమిటండి ఈ సస్పెన్స్? దొంగ ఎదవా, ఎన్నాళ్ళు మోసం చేస్తావురా? నీ మాయ మాటలు నమ్మి ఆ హీరోలు ఏదో చేయడానికి రాలేదురా, వాళ్ళు ఊరు వదిలి వెళ్లకుండా ఆపడానికి వచ్చారు. సంచి చించుతా బాంబుల పుల్లారెడ్డి, వాళ్ళు తూపుల బ్రోకర్లా కొడక. నీలాంటి బ్రోకర్లు బ్రతికుంటే ఈ సమాజం బాగుపడదురా. చంపేయండి రావాణ్ణి, బలిచ్చేయండి రావాణ్ణి. ఏమిటలా చూస్తున్నారు? మీరు ఒరిజినల్ కాదు డూపులని తెలిసి మిమ్మల్ని చంపడానికో నరకడానికో వచ్చారనుకున్న ఈ జనం మీకు నీరాజనాలు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నారా? మీకు విషయం తెలుసా? మీరు ఒరిజినల్ కాదు డూపులనే విషయం నాకెప్పుడో తెలుసు. మీ ఆర్థిక పరిస్థితి మీతో అబద్ధాలు ఆడించినా మీలోని నిజాయితీ ఈ గ్రామాభివృద్ధికి విత్తనాలు నాటింది. మీరు నిజమైన హీరోలను నమ్మి ఈ ఊరి జనం మీ అభిమాన జనంగా మారారు. ఈ గ్రామంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలని, ఈ గ్రామాన్ని అభివృద్ధి పదవులు నడపాలని నేను కన్న కలలు మీ ద్వారా నెరవేరే మార్గం నాకు కనిపించింది. అందుకే మీరు డూపులనే విషయాన్ని నాలోనే దాచుకున్నాను. మీరు కదయ్యా డూపులు, మేము ఇన్నాళ్ళు మా మూర్ఖత్వంతో ఈ ఊరంతా సర్వనాశనం చేశాం. కానీ మీరు సస్యశ్యామలం చేశారు, మా కళ్ళు తెరిపించారు. నిజంగానే మీరు హీరోలయ్యా. మా జన్మభూమిని శ్రమదానంతో మీరు ఆదర్శ గ్రామంగా మార్చుకునేలా చేశారు. ఆ ఒరిజినల్ హీరోలు సినిమాలోనే హీరోలు, కానీ మీరు నిజ జీవితంలో హీరోలు. మళ్ళీ పట్నం వెళ్లి బతుకు తెరువు కోసం నానా బాధలు పట్టడం ఎందుకయ్యా? మా ఊళ్ళోనే ఉండండి. మమ్మల్ని మా ఊరిని బాగు చేసే ఉద్యోగాలు మీకు ఇస్తున్నాం. నా మాట నమ్మండి. అన్నా, మీరు వచ్చాక మా గ్రామంలో సారా దుకాణాలు మూయించేశారు, మా భర్తలతో తాగుడు మాన్పించేశారు. మీరు వెళ్ళిపోతే మా గ్రామంలో మళ్ళీ ఆ సారా కొట్లు తెరుస్తారన్నా, మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని కొడతారన్నా. మీరు వెళ్ళొద్దన్నా. అన్న, మీరు వెళ్ళిపోతే మా లీడర్లు ఇద్దరు మా స్కూల్ మూయించేస్తారన్నా, మళ్ళీ మా చేత బాంబులు చుట్టిస్తారన్నా. మీరు వెళ్ళొద్దన్నా, మాకు చదువుకోవాలని ఉందన్నా. మీరు వెళ్ళిపోతే మా బతుకులు మళ్ళీ చీకటైపోతాయి బాబు. మీరు వెళ్ళొద్దు బాబు, ఇక్కడే ఉండిపోండి బాబు. మీరు వెళ్ళిపోతే మా ఊళ్ళో ఫ్యాక్షన్ మళ్ళీ మొదలవుతుంది. ఒకరినొకరం చంపుకోవడం మొదలెడతాం. చూసారా, అమాయకత్వంతో నిండిన ఈ పల్లె గుండెలు మీకై ఎంతగా తప్పిస్తున్నాయో చూడండి. దేశానికి పట్టుకొమ్మలైన పల్లె సీమలు మీలాంటి యువశక్తిని ఆహ్వానిస్తున్నాయి. మీ సేవలను, మీ త్యాగాలను కోరుకుంటున్నాయి. గ్రామాలకు తరలిరండి అనే గాంధీ గారి నినాదాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు నడుం కడదాం. రండి, మాతో చేతులు కలపండి, ఈ గ్రామంలోనే ఉండిపోండి. మీరు దేవుళ్ళయ్యా. ఫ్యాక్షనిజంతో ముఠా కక్షలతో అధికారం చలాయించి ఆ ముఠా కక్షల్లోనే చనిపోయిన మా తాతయ్య కత్తుల రత్తయ్య గుర్తుగా ఇన్నాళ్ళు ఈ ఊరిని కత్తుల రత్తయ్య నగర్ అని పిలుచుకున్నాం. కానీ ఇక ఆ పేరుని మార్చేసి మీ నలుగురి పేర్లు పెట్టుకుంటాం. మాపై మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని, మీ గొప్ప మనసుల్ని ఎలా పొగడాలో మాకు అర్థం కావటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే హీరోలు మేం కాదు, ఈ గ్రామం బాగు కోసం చెమట చొక్కలు చిందిస్తున్న మీరంతా హీరోలే. ఈ ఊరికి పెట్టాల్సింది మా పేరు కాదు, మాలాంటి కళాకారుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసి సమాజ శ్రేయస్సుకై పాటుపడే విషయంలో కళాకారుడు ముందు భాగానే నడుస్తాడని చాటి చెప్పిన మహా నటుడు, మా కళాకారులందరికీ ఆదర్శ పురుషుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ఈ ఊరికి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. మీ ప్రతిపాదన నాకు బాగా నచ్చిందయ్యా. ఈ రోజు నుంచి ఈ ఊరు పేరు కత్తుల రత్తయ్య నగర్ కాదు, ఎన్టీఆర్ నగర్. అవును, ఈ రోజు నుంచి ఈ ఊరి పేరు ఎన్టీఆర్ నగర్. జిందాబాద్
దేశానికి గ్రామ సీమలే పట్టుకొమ్మలు. పల్లెల నుండి పట్టణాల నుండి విదేశాలకు వలసపోవటం మాని యువతరమంతా పల్లె సీమల అభివృద్ధికి పాటుపడినప్పుడే పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రామరాజ్యం సిద్ధిస్తుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీ